జానీ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళకి డబ్బు ఉందట, అతనికి చదువు వస్తుందట, బోలెడు అమ్మాయిలతో తిరిగినా నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనిపించిందట అంది యశోద. పాలిపోయింది వివేక్ మొహం. మంచిదే అన్నాడు. ఏమిటి మంచిది అంది యశోద. అతన్ని జానీని పెళ్లి చేసుకోవడం అన్నాడు వివేక్. చా ఆ రోగ్న. అతడు రోగ్ కాదు. అతడు ఏ అమ్మాయిని బలవంతం పెట్టలేదు, ప్రలోభ పెట్టలేదు. నాకు బాగా తెలుసు. మీ ఆడపిల్లలు ఎలాగైనా ఆ బంగారు పిచ్చుకొని వాళ్ళలో వేసుకోవాలని అతడు వెంటపడి వేధిస్తున్నారు అని అన్నాడు వివేక్. అతడు తప్పు లేదంటారు. లేదు అని చెప్పాడు వివేక్. అయితే నేను అలాగే తిరిగితే తప్పు లేదంటారా అంది యశోద. అనను. నువ్వు తిరిగితే తప్పే అన్నాడు వివేక్. ఆడదానికి ఒక రూలు, మగవాడికి ఒక రూలునా అంది యశోద. తప్పదు, సృష్టి క్రమం అలా ఉంది అన్నాడు వివేక్. అంటే ఆడదానికి ప్రకృతి మాతృత్వం విధించింది కనుక అన్నది యశోద. కరెక్ట్. మాతృత్వం అంటే ఏంటి? సృష్టి శక్తిని గ్రహించడం. అలా గ్రహించే శక్తి ఆడదానికి మాత్రమే ఉంది. మగవాడు సృష్టి శక్తిని విడుదల చేస్తాడు, అంచేత బాధ్యత తక్కువ అన్నాడు వివేక్. ఇంతేనా? శారీరకమైన సంబంధాలేనా? మనసు మాట అని అడిగింది యశోద. మనసు ప్రసక్తి ఉంది గనుకనే ఇలాంటి విశృంగకరణ సంబంధాలతో స్త్రీదే తప్పు అంటున్నాను. సాధారణంగా మగవాడికి సెక్స్ అవసరం, స్త్రీకి సెక్స్ ప్రేమలో ఒక భాగం మాత్రమే. ప్రేమ ఆమె జీవితానికి ఆలంబనం. ఇవి సహజమైన స్త్రీ పురుషుల మహన ప్రవర్తన. డబ్బు కోసమో పెండ్లి కోసమో సహజ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించే స్త్రీ తప్పు అనడం చాలా చిన్న మాట. అలాంటి స్త్రీ ఆవేశంతో మాట పూర్తి చేయలేకపోయాడు వివేక్. ఆశ్చర్యంతో వింది యశోద. వివేక్ నోట ఇలాంటి మాటలు ఇంతటి ఆలోచనతో వస్తాయని అనుకోలేదు. ఎంతగా స్త్రీ జనపక్షపాతంగా ఉన్నా వివేక్ మాటల్లో నిజాన్ని కాదని అనలేకపోయింది. కూల్ డౌన్ అంది చిరునవ్వుతో. జానీ మాటల్లో నిజం ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడం కంటే అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీకెంత జలసీ ఉన్నా నీ ఫ్రెండ్గా నీకు సలహా ఇస్తున్నాను. థ్యాంక్స్, కానీ అలాంటి జులాయి మనిషిని నేను పెళ్లి చేసుకోలేను అంది యశోద. చురుగ్గా చూశాడు వివేక్. అతడికి ఆడ స్నేహితులు ఉన్నారని పెళ్లి చేసుకొని అంటున్నావా అన్నాడు వివేక్. యశోదకి దోషపురించి చటుక్కున అంది. నాకు అతడి మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఎన్ని బలహీనతలైనా క్షమించేదాన్నేమో. అంచేత అతనితో నాకు పెళ్లి ఆలోచన రాదు అంది యశోద. వివేక్ కళ్ళు మెరిశాయి. అమ్మయ్య అనుకుంది యశోద. అప్పుడు అడిగింది రెండోసారి. ఉదయం నాతో అన్నారు ఏదో చెప్తానని అని అడిగింది యశోద. మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద రావద్దన్నాను. అందుకు కారణం ఆగాడు. గొంతు సవరించుకొని నర్వస్గా నవ్వాడు. నాకు ఆడపిల్లలతో మాట్లాడటం అలవాటు లేదు. చనువుగా ఉండడం అస్సలు తెలియదు. అంతేకాదు ఆడపిల్లలు మరీ దగ్గరగా వస్తే చేతులు వణుకుతాయి. నేను ఇంతకుముందు ఏ ఆడపిల్లని మోటార్ సైకిల్పై కూర్చోబెట్టిసారిగా నిన్ను ఎక్కించుకుంటే నా చేతులు వణికితే నువ్వు కింద పడి నీకు దెబ్బలు తగిలితాయి. యశోద తెల్లబోయింది. అతన్ని చూసి విరగబడి నవ్వింది. ఏదో పెద్ద రిలీఫ్ పొందిన వాడిలా అతడు నవ్వాడు. వివేక్ తల్లి ఎదుటి కృష్ణాచినం మీద కూర్చున్నాడు. ఆవిడ పూజ పూర్తి చేసి నమస్కారం చేసి లేస్తుంటే తాను దండం పెట్టుకుంది ప్రసూన. ఆవిడ పూర్తి పేరు జ్ఞాన ప్రసూనాంబ. అందరూ ప్రసూన అని పిలుస్తారు. తల్లితో ప్రత్యేకించి ఏదైనా పని ఉన్నప్పుడే వివేక్ పూజ గదిలోకి వచ్చి ముందు దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఆ ఇంట్లో ఏ రహస్యాలు మాట్లాడుకోవడానికైనా పూజ గదికి మించిన స్థలం లేదు. ఏం కావాలి అని అడిగింది ప్రసూన. ఆ రోజు మన ఇంటికి వచ్చింది చూడు, ఆ అమ్మాయి గుర్తుందా అన్నాడు వివేక్. యశోద, ఎందుకు గుర్తుండదు? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావుగా అంది ప్రసూన. అవును. నాన్నగారితో మాట్లాడమంటావా అంది. వద్దు అన్నాడు. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూసింది. అదేంటి అని అడిగింది. నాన్నగారికి నువ్వు చెప్పడం, ఆయన నువ్వు ఒప్పించడం, ఈ తతంగం అంతా వద్దు. ఆయనకి ఏమీ చెప్పకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు ఆశీర్వదించు చాలు అన్నాడు. వివేక్, ఇలా అయితే నాన్నగారికి చాలా కోపం వస్తుంది. అవును వస్తుంది, కానీ పెళ్ళి అయిపోయాక ఏమీ చేయలేరు అన్నాడు వివేక్. అంటే నాన్నగారి సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. ఆయనకి ఇష్టం లేని పని ఈ ఇంట్లో జరగదు. ఆ విషయం నీకు నాకు కూడా తెలుసు. నువ్వు ఒప్పిస్తానంటావు, ఒప్పుకున్నట్లుగా అనిపిస్తారు, కానీ ఏదో ఒకటి చేస్తారు. ఏం చేస్తారో మనకి తెలియదు, కానీ పెళ్లి కాకుండా చేస్తారు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోనే మాటలతో ప్రమేయం లేని అవగాహన ఇద్దరి మధ్య. కొంతసేపటికి ప్రసూన అంది. నీకు కావాల్సినట్లు చేసుకో, నాకు మాత్రం చెప్పటం దేనికి? చెప్పాను, కానీ ఆశీర్వాదం కావాలి. మీ నాన్నగారికి తెలియకుండా నేను వస్తే ముందు ముందు నా మీద ఆయనకి నమ్మకం పోతుంది. భర్తకు విధేయత మంచిదే, కానీ కొడుకు విషయంలో ప్రేమ బాధ్యత రెండూ ఉండాలి అన్నాడు వివేక్. నాకు తెలుసు, కానీ తల్లి కొడుకుల మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది, కోపం పగ ఉండవు. వివేక్ మాట్లాడలేదు. తల్లి దగ్గర కూడా అతడు ఎక్కువ మాట్లాడడు, కానీ అతడికి తన తర్వాతే లోకమంతా అని ఆమెకి తెలుసు. తల్లి బతుకుతున్నదే తన కోసమేనని అతడికి తెలుసు. వివేక్ లేచాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు
కంగారుగా అడిగింది. నాకు ఇష్టం లేని పని నేను చేయనని నీకు తెలుసుగా అన్నాడు వివేక్. నువ్వు ఆ అమ్మాయినే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? సాహసిలా ఉంది. తెలుసు, సరిగ్గా అందుకే ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇంటికి వచ్చాక ఆ అమ్మాయికి సాహసం కూడా చాలా అవసరం. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నాన్నగారికి కూడా ఇష్టమున్న అమ్మాయిని చేసుకున్నావనుకో, అప్పుడిక సాహసము శౌర్యము ఇవన్నీ దేనికి? నేను ఈ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను నీ ఆశీర్వాదంతో వెళ్ళబోయాడు వివేక్. అతడి చేయి పట్టుకుంది ప్రసూన. ఏ రోజు పెళ్లి చేసుకుంటావో చెప్పు, ఎన్ని గంటలకో చెప్పు, వచ్చి ఆశీర్వదిస్తాను అంది ప్రసూన. తల్లి చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. మా అమ్మ చాలా మంచిది అన్నాడు. అతడు తల్లికి థ్యాంక్స్ చెప్పే పద్ధతి ఇది. హలో అని యశోదను పలకరించింది ఒక అమ్మాయి. ఎరుపులో పసిమిక్ కలిసిన శరీర సాయ, బాబ్డ్ హెయిర్, మ్యాక్సీ, ఒంటి మీద నగలు లేవు, యూరోపియన్లా ఉంది. సారీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను, గుర్తు రావడం లేదు. గలగల నవ్వింది ఆ అమ్మాయి. మీరు నన్ను అసలు చూడలేదు. నేను మోడరస్ సెయింట్ మేరీస్ కాన్వెంట్లో చదువుతున్నాను. జానీ కారులోంచి చూపిస్తే దూరం నుంచి మిమ్మల్ని చూశాను. జానీ? అవును, మీ క్లాస్మేట్ అంది ఆ అమ్మాయి. యశోద ముఖం ఎర్రబడింది. నువ్వు అతడి మరో గర్ల్ ఫ్రెండ్వా అంది యశోద. ఆ అమ్మాయి నాలుక గరుచుకుంది. నేను జానీ సిస్టర్ని, ఒకే తల్లికి పుట్టిన దానిని అని చెప్పింది. ఐఎమ్ సారీ, హీ డిజర్వ్స్ ఇట్ అని కోపంగా. ఏం కావాలి మీకు అని అడిగింది యశోద. నాకేం అక్కర్లేదు. మా మమ్మీ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. ఆవిడ బయటికి రారు, ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పింది. ఇది మీ జానీ ఆడుతున్న మరో నాటకమా అంది యశోద. రోషన్తో ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగి. తెలిసినంత వరకు జానీ నాటకాలు ఆడడు, మోసం చేయడు, అన్నీ ముక్కు సూటిగా స్పష్టంగా చెప్తాడు. వాడితో తిరిగే ఆడపిల్లలందరూ వాడు పెళ్లి చేసుకోడని తెలిసే తిరుగుతున్నారు అని అంది ఆ అమ్మాయి. ఈ సంగతి యశోదకి తెలుసు, అందుకే కాస్త తగ్గింది యశోద. మీ అమ్మగారు నాతో ఎందుకు మాట్లాడతానన్నారు? ఆవిడికి నేనెలా తెలుసు అని అడిగింది యశోద. చెప్పగా వినటమే అని కొంచెం ఆగి అంది ఆ అమ్మాయి. జానీ అమ్మాయిలతో తిరుగుతాడని మా మమ్మీకి తెలుసు. అది మంచిది కాదని ఎన్నో విధాలా నచ్చ చెప్పింది, కానీ వినలేదు. ఇన్నాళ్ళకి జానీ మమ్మీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అని చెప్పాడు. మమ్మీ మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంది, వస్తే రండి, మీ ఇష్టం అంది ఆ అమ్మాయి. అంది యశోద. జానీకి భయపడి పారిపోవడం అర్థం లేని పని. అతడంటే తనకి ఇష్టం లేదు. అంత మాత్రాన ఒక పెద్ద ఆవిడ తనను చూడాలనుకుంటుంది, ఎందుకు తిరస్కరించాలి అనుకుంది. ఇద్దరూ ఆటోలో వెళ్లారు. జానీ ఇల్లు పెద్ద ఆడంబరంగా లేదు, ఒక మోస్తారు ఢాబా ఇల్లు, కానీ చాలా నీట్గా ఉంది. గోడకి యేసుక్రీస్తు తైలవర్ణం చిత్రం ఉంది. సోఫా సెట్, మధ్యలో టీ అని లోపల నుంచి వచ్చింది ఒక నడి వయసావిడ. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన వాయిల్ చీర కట్టుకుంది. ఏ అలంకారాలు లేవు, నుదుటి మీద బొట్టు కూడా లేదు. జానీ చెప్పింది ఈ అమ్మాయి గురించే మమ్మీ, నువ్వు చూడాలనుకుంటున్నావని చెప్పాను, వెంటనే వచ్చింది అని యశోదని చూస్తూ కొంచెం ఆశ్చర్యంగా అంది ఆవిడ. కూర్చో అమ్మ, జానీ ప్రేమించాడంటే ఎంత స్టైల్గా ఉంటుందో అమ్మాయి అనుకున్నాను. సాదా సీదాగా ఉన్నావు. అవునులే, స్టైల్గా విరగబడే ఆడవాళ్ళు ఈ మగాళ్ళకి కలిసి తిరగడానికే పనికొస్తారు. ప్రేమించేది మాత్రం నీ బోటి వాళ్ళని. ఇబ్బందిగా కూర్చుంది యశోద. ఆవిడంటే గౌరవం కలుగుతుంది. క్రిస్టియన్స్లో సాధారణంగా మాట, మంచితనం, ఒక విధమైన సభ్యత, పరిశుభ్రత కనిపిస్తుంది. అలాగే ఉంది. వంట మనిషి ప్లేట్లో కేక్, పళ్ళు తెచ్చి పెట్టింది. జానీ చెల్లెలు ఆపిల్ జ్యూస్ కలిపి తీసుకొచ్చింది. జానీ తల్లి మాటలాడటం మొదలుపెట్టింది. జానీ గురించి నేను నీకేం చెప్పనవసరం లేదు, నీకే తెలుసు. నువ్వు నమ్మగలవో లేదో కానీ ఆ అమ్మాయిలే వీడిని ఇంటి పట్టున ఉండనీయరు. సైతానుల్లాగా వీడిని టెంప్ట్ చేస్తారు. ఏ అమ్మాయిలో ఏం లోకమో. ఒక పూట కారు, షికారు, హోటల్లో డిన్నరు, చాలు. విలాసం చేసి మేరీ మాతని ప్రార్థిస్తూ కూర్చున్నాను. పైకి అలా కనిపిస్తాడు కానీ వాడిది చాలా మెత్తని మనసు. కన్నీళ్లతోనూ ముందు మోకరించాడు. మేరీ మాత ముందు మోకరించి ఇంకెప్పుడు అమ్మాయిలతో తిరగనని ప్రమాణం చేశాడు. పాపం 2 రోజులు కాలేజీ నుండి తిన్నగా ఇంటికే వస్తున్నాడు. మాకే విసుగొచ్చేసింది. బొత్తిగా సిగ్గు, లజ్జ లేదు. ఒకరిద్దరు మహాతల్లులు నేరుగా ఇంటికే వచ్చేశారు. వాడు మళ్ళీ ఆ ధోరణిలో పడిపోయాడు. నేనేం చేయగలను? వాడిని ఈ కోపల నుంచి రక్షించే దేవతను చూపించమని మేరీమాతను ప్రార్థించాను. పోనీలే, 2 మాటలు చెప్తాను, నమ్మితే నమ్ము. వాడు మాట ఇస్తే తప్పక ముందు అమ్మాయిలతో తిరగనన్నాడు. ఆవిడను చూస్తే యశోదకి చాలా జాలి కలిగింది. కొడుకును ఒక దారిలో పెట్టుకోవాలని ఆవిడ చాలా తాపత్రయపడుతుంది. నేను మీ మాటలను నమ్ముతున్నాను సిన్సియర్గా అంది. ఆవిడ మొహం వెలిగింటూ ఆగిపోయింది. నేను జానీని పెళ్లి చేసుకోలేను. అందుకు కారణం అతడు అమ్మాయిలతో తిరగడం కాదు, నేను మరొకరిని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆవిడ మొహం నల్లబడిపోయింది. క్షణంలో తేరుకుంది. మంచిదమ్మా, ప్రభువు నిన్ను చల్లగా చూస్తాడు అంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఆమెకు తోచలేదు. నవ్వు తెచ్చి పెట్టుకొని ముఖానికి పులుముకుంది. అప్పుడొచ్చాడు జాంటూ విజిల్ వేసుకుంటూ వస్తున్న అతడు యశోదను చూసి బొమ్మలా నిలబడిపోయాడు. మీరు ఇక్కడ అన్నాడు.
అతని ఆశ్చర్యం చాలా జెన్యూన్గా ఉంది. తన రాక విషయం అతడికి ఏమీ తెలియదని నమ్మకం కలిగింది. మీ అమ్మగారు నన్ను చూస్తానంటే వచ్చాను. మీ సిస్టర్తో వచ్చాను. మమ్మీ, నాకు ఈ విషయం ముందుగా చెప్పి ఉంటే మీకు ఈ శ్రమ కలగనిచ్చేవాడిని కాను అన్నాడు. పర్వాలేదు, ఈమె గారిని కలుసుకొని మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంది వాళ్ళ అమ్మ. థ్యాంక్ యూ యశోద, ఆప్యాయంగా అంది. తన కోరిక తిరస్కరించిందన్న బాధ కానీ నిష్ఠూరం కానీ ఆ గొంతులో లేవు. నేను వెళ్ళొస్తాను అని లేచింది యశోద. సంకోచించింది యశోద. మేడం, మీరు ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పారో అప్పటి నుండి మీరు నాకు ఒట్టి స్నేహితులు అంతే. మీరు నిశ్చింతగా నా కారులో కూర్చోవచ్చు అన్నాడు. నవ్వి అతడి పక్కన కూర్చుంది. రెండు కళ్ళు తనని తీక్షణంగా చూడటం యశోద గమనించింది. యశోద, వివేక్ నలుగురు కేన్ చైర్లో కూర్చున్నారు. దక్షిణామూర్తి ఇంట్లో ఎవరు మాట్లాడటం లేదు. పార్వతి, మూర్తి ఆ ఇద్దరు మనసులు అప్రసన్నంగానే ఉన్నాయి. వివేక్ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటానడం ఇద్దరికీ నచ్చలేదు. యశోద తటస్థంగా కూర్చుంది. వివేక్ మనసులో ఏముందో ఊహించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మనసులో ఏవో సందేహాలు తోబూచులాడుతున్నాయి. కానీ వివేక్ ప్రేమపై ఆమెకు నమ్మకంగా పెళ్లి చేసుకోక అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ప్రారంభించింది పార్వతి. అత్తయ్య, ఎన్నో విషయాల్లో ఆధునికంగా ఉన్నామనుకుంటాం, ఎక్కడో పాత వాసనలు వదలవు. నిజం చెప్పండి, పురోహితుడు మంత్రం వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు పురోహితుడైనా వేదోక్తంగా మంత్రాలు చదివి హోమాలు జరిపిస్తున్నారు. అందరికీ అర్థమయ్యే అచ్చ తెలుగులో పరస్పరం వాగ్దానాలు చేసుకుని చట్టబద్ధంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా మేలు కదూ అన్నాడు. కానీ అచ్చటా ముచ్చటా లేకుండా అనింది పార్వతి. ముచ్చటలకే పెళ్ళి అయిపోయిన తర్వాత గ్రాండ్గా పార్టీ ఇచ్చుకుందాం అన్నాడు. అందుకు అభ్యంతరం లేదా అంది పార్వతి. ఏమాత్రం లేదు అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ అనగానే ఈనాటికే అనేక మందిలో తలెత్తే సందేహాలే పార్వతి మనసులో గందరగోళాన్ని సృష్టించాయి. పార్టీకి ఒప్పుకోవడంతో అనుమానాలు పోయాయి. దక్షిణామూర్తి కూడా రాజీ పడిపోయాడు. కాబోయే అల్లుడికి మర్యాద చేయడం కోసం స్వీట్స్ కొనడానికి మూర్తి బజార్కి వెళ్ళాడు. పార్వతి వంటింట్లోకి వెళ్ళింది. సమయం చూసుకొని అడిగింది యశోద. ఇప్పుడు చెప్పండి, రిజిస్టర్ మ్యారేజ్ దేనికి అని అడిగింది. చెప్పానుగా, మనకు నమ్మకం లేని అని చెప్తూ ఉండగా అదంతా అమ్మకి, నాకు చెప్పండి సమాధానం అంది యశోద. నవ్వాడు వివేక్. ఇందుకే నేను నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇందుకే అంటే ఏ విషయమైనా అర్థం చేసుకోగలిగే సూక్ష్మగ్రహిత్వం, ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే నిబ్బరం అన్నాడు. ఓహో, ఇలా పొగిడితే ఉబ్బిపోయి అసలు విషయం మర్చిపోతాను అనుకున్నారేమో. చెప్పండి, రిజిస్టర్ మ్యారేజ్ కావాలని ఎందుకన్నారు అని అడిగింది యశోద. నీకేమైనా అభ్యంతరమా అన్నాడు వివేక్. అభ్యంతరం లేదు, కారణం తెలుసుకోవాలని. మీ ఇంట్లో అంతా సంప్రదాయాభిమాకాలు కదా, అందుకనే అంది యశోద. అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. మీరేం చెప్పినా నేను అర్థం చేసుకోగలను, సహకరించగలను అంది యశోద. మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు, నా అనుమానం. తీరా ఆయన కట్నం కావాలంటున్నారా అంది యశోద. కట్నం మీద ఆశ కాదు, మా ఇంటికి ఆయన ఒక నియంత. అందరంటేనూ ఆయనకి అభిమానం ఉంది. కానీ ఆ అభిమానం కూడా నియంత చూపే అభిమానం. ఆయన జ్యోతిష్యాలు చూపించి జాతకాలు గురించి ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి అయిన అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. అదిగాక ఆయన దృష్టిలో సాధ్విత్వం అంతా సినిమాటిక్గా ఉండాలి. అంటే ఒంటి నిండా పైట కప్పుకోవడం, తలదించుకొని వగైరా వగైరా. నవ్వు ఆపుకుంది యశోద. నేను మహాసాధ్విని, ఉత్తమ ఇల్లాలని కాదని మీ అయినా కాకపోయినా నాకు అనవసరం. నాకు కావాల్సింది నన్ను ప్రేమించే అమ్మాయి. పైకి నవ్వేసింది యశోద. ఉత్తమ ఇల్లాలిలో మహాసాధ్విలో ప్రేమ ఉండదా? ప్రేమ ఉండకపోయినా ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి కావచ్చు. నోరు మూసుకుపడి ఉండడం ద్వారా ప్రేమ కన్నా ప్రాక్టికల్గా ఇంటిని తన భర్తని చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తే సంఘం ఆమెని మహాసాధ్వి అనకపోవచ్చును. కానీ నేను కోరేది ప్రేమతో పాటు సమయానుకూలంగా ప్రాక్టికల్గా ఆలోచించే భార్య. ఇదే విషయం మీ నాన్నగారితో స్పష్టంగా చెప్పవచ్చు. ఆయనని కన్విన్స్ చేసి అది సాధ్యం కాకపోతే ఎదిరించి మీరు కోరిన అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని దొంగచాటుగా నువ్వు చెప్పిన రెండు అసంభవాలే. బ్రహ్మ కూడా మా నాన్నగారిని ఏ విషయంలోనూ కన్విన్స్ చేయలేడు. ఇక ఆయనది ఎదిరించడం పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఆయన మనతో ఏ విషయంలోనూ వాదించరు. అంతా తన ఇష్టమే జరిగేలా చూసుకుంటారు. నా మాట విను, నాది పెంకితనం అనుకో. రిజిస్టర్ మ్యారేజ్ అయిపోగానే మనం మా నాన్నగారికి చెప్పేద్దాం. సినిమాల్లో లాగా నా ఇంట్లో నుంచి పో అంటే థ్యాంక్స్ చెప్పేసి వచ్చేద్దాం. ఏం? యశోద మాట్లాడలేదు. మనసులో అపస్వరాలు ఆగటం లేదు. కానీ ఈ కారణంగా వివేక్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేదు యశోద. యశోద దగ్గర స్నేహితులంతా వచ్చారు పెళ్లికి. కొందరు స్నేహితులు యశోదని ఆధునికంగా అలంకరించడానికి వచ్చారు. యశోద వద్దంది. కొనిచ్చిన కొత్త పట్టు చీర కట్టుకొని మామూలుగానే తయారైంది. వివేక్ ప్రతి ఫంక్షన్కి సూట్లో వస్తాడు. పెళ్లికి అలాగే సూట్లో వచ్చాడు. ఆ రోజు కారులో వచ్చాడు రిజిస్టర్ ఆఫీస్కి. కారులో తన పక్కన యశోదని కూర్చోబెట్టుకొని వెనక సీట్లో పార్వతి, దక్షిణామూర్తుల్ని కూర్చోబెట్టుకొని
కొని తనే డ్రైవ్ చేసేది. అడిగింది యశోద. వస్తుంది, నాన్నగారి కారులో డ్రైవర్ ఉన్నాడు. అంటే ఇది ఎవరి కారు? నా కారు. నీకు ప్రత్యేకంగా కారుందా? మరి ఎప్పుడు మోటార్ సైకిల్ మీదే కనిపిస్తారే అని అంది యశోద. నా పాకెట్ మనీ పెట్రోల్ ఖర్చు అయిపోతుందని. అంటే పిసినారితనం. ఇప్పటి నుంచి రాబోయే సంతానం కోసం నెలకి 100 రూపాయలు బ్యాంకులో వేస్తుంటాను. నిజంగా భలే ఐడియల్ ఫాదర్. మా నాన్నగారిలా కాకుండా నిజంగా ఐడియల్ ఫాదర్ కావాలన్నదే నా ఆశ. ఉలికిపడింది. అతనికి సంతానం అంటే ఎందుకు ఆశో అర్థమైంది. సైకాలజీ స్టూడెంట్ కావడం వల్ల. లవ్ హేట్ అనుబంధం తండ్రితో వివేక్కి. వివేక్ స్నేహితులు, యశోద స్నేహితురాలు, యశోద తరపున బంధువులు చాలామంది వచ్చారు. జానీ కూడా వచ్చాడు. ఆశ్చర్యపోయింది యశోద. అతడిని అసలు పిలవలేదు. జానీ యశోద వివేక్లకు కంగ్రాట్స్ చెప్పాడు. గంధపు చెక్కతో చేసిన రాధాకృష్ణుల విగ్రహాన్ని బహుమానంగా నన్ను స్వయంగా ఆహ్వానించాడు పెళ్లికి. అందుకే ఒంట్లో బాగోలేకపోయినా వచ్చాను అన్నాడు జానీ. తెల్లబోయింది యశోద. వివేక్ నవ్వులో గర్వరేఖ అర్థమైంది యశోదకి. జానీని ఆహ్వానించడంలో వివేక్లో ఉన్నది ఔదార్యం కాదు, అహం. నీకు దక్కని యశోద నా భార్య అవుతుందని గర్వంగా చెప్పుకోవడం. జానీ ఇది అర్థం చేసుకోలేదు. పాత పగలు మర్చిపోయి స్నేహంగా పిలిచాడనుకుని వచ్చాడులో కొందరు జానీ పైన ఓరచొప్పులు విసిరారు. జానీ చెల్లెలు క్రిస్టియన్ స్టైల్లో యశోద బుగ్గలపై ముద్దు పెట్టుకుంది. ఇంకా ఏమిటి ఆలస్యం? చెప్పిన టైం దాటిపోవడంతో అసహనంగా అడిగాడు రిజిస్టర్. మా అమ్మ వస్తుంది అని చెప్పాడు వివేక్. మరో అరగంటలో వస్తుంది అని చెప్పాడు. ఈసారి స్నేహితులే అసహనం చూపించారు. చేయడం ఆవిడ వచ్చే ఉద్దేశమే ఉంటే ఈ పాటికి వచ్చేవారే. రావడం కుదరలేదేమో, మనం కానిచ్చేద్దాం. వివేక్ కూర్చున్న చోటు నుంచి కదలలేదు. మా అమ్మ వస్తుంది అన్నాడు మళ్ళీ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత నమ్మకం. అంత నమ్మకం అయితే మామూలు పెళ్లి జరిగేదిగా. ఈ రిజిస్టర్ మ్యారేజ్ దేనికి అనేసారు ఎవరో పుసుక్కున. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నది ఈ పద్ధతి నాకు ఇష్టం గనక. ట్రెడిషనల్ మ్యారేజ్ కుదరక కాదు, కోపంగా అన్నాడు వివేక్. నలుగురిలో ఈ ఆలస్యం యశోదకు కూడా చిరాగ్గానే ఉంది. వివేక్ని ఏమీ అనలేకపోయింది. పార్వతి, దక్షిణామూర్తులు బెంబేలెత్తి చూస్తున్నారు. ఒక్కొక్కరిలోనూ అసహనం పెరుగుతోంది. పోనీ వెళ్ళి మళ్ళీ రామా అడిగారు కొందరు. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ మళ్ళీ రానక్కర్లేదు చాలా సీరియస్గా అన్నాడు. అతడి ముఖం చూసి ఉలికిపడింది యశోద. కఠోర దీక్ష లాంటిది స్పష్టంగా కనిపిస్తుంది అతని ముఖంలో. తండ్రి వ్యక్తిత్వంలో ఒక అంచు, మరో కోణంలో వివేక్. సంతోషంతో లేచి ఎక్కడా అయోమయంగా అడిగింది యశోద. కారు హారన్ వినిపించింది. మరో నిమిషంలో వస్తుంది. ఆఫీస్ మెయిన్ రోడ్డు మీద ఉంది. అంచేత ఏవేవో కారు హారన్లు వినిపిస్తున్నాయి. ఎవరి కారు హారన్ వాళ్ళు గుర్తుపట్టగలరు. మారుతి కారు వచ్చి కాంపౌండ్లో ఆగింది. అందులోంచి దిగింది ప్రసూన. జరీ బుటాలున్న పెద్ద బోర్డర్ కంచిపట్టు చీర, నడుముకి వడ్డానం, మెడలో పలకు సరులు, వజ్రాల నెక్లెస్, వజ్రాల ముక్కు పుడక, పూచిన బంగారు చెట్టులా ఉంది ఆవిడ. ముఖంలో లక్ష్మీ కళ. నేను ఆలస్యం చేశానా? లోపలికి వస్తూ అంది ఆవిడ. ఆలస్యం ఏమిటమ్మా, నువ్వు ఎప్పుడొస్తే అదే టైం. తల్లి వచ్చినందుకు పట్టరాని ఆనందంతో అన్నాడు. ఏమీ అనుకోవద్దు. వివేక్ వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. ఆయన కూడా వస్తారని ఆగాను. ఆయన పార్టీకి వస్తానన్నారు అని చెప్పింది ప్రసూన. లోలోపన ఆశ్చర్యపోయాడు. ప్రసూన మొదటి సాక్షి సంతకం చేసింది. ఆనంద బాష్పాలతో వధూవరులపై అక్షంతలు చల్లింది. మొదట దంపతులిద్దరూ మన ఇంటికి రండి, ఆ తర్వాతే మీ ఇంటికి పార్టీకి. యశోద వివేక్లిద్దరినీ ఉద్దేశించింది. పార్వతికి, దక్షిణామూర్తికి ఏం మాట్లాడాలో తోచలేదు. తమకి ఆహ్వానం లేదు. వివేక్ ఆ పరిస్థితిని గమనించి అతి నెమ్మదిగా యశోదతో అన్నాడు. అక్కడి వాతావరణం ముందు మనం చూసి ఆ తర్వాత మీ అమ్మగారిని, నాన్నగారిని తీసుకెళ్దాం. పొంగి వస్తున్న చికాకుని అతి ప్రయత్నం మీద అంచుకుంది యశోద. ప్రతి చిన్న విషయంలోనూ భయాలు, సందేహాలు, అనుమతులు. ఇవి కాదు యశోద వైవాహిక జీవితంలో కోరుకున్నది. అదిగాక ఏ రకంగానూ తనకున్న తల్లిని, తండ్రిని చిన్నబుచ్చడం ఆమె సహించలేదు. పార్వతితో అంది, అమ్మ మీరు ముందుగా వాళ్ళ ఇంటికి రావద్దు. వాళ్ళు మన ఇంటికి వస్తే అప్పుడు మీరు ఆ ఇంటికి వద్దురు గాని. ఈ మాటలు ప్రసూనికి వినిపించాయి. వినపడకుండా ఉండాలని యశోద ప్రయత్నించలేదు. పార్వతి తేరుకుంది. తల్లి కష్టపెట్టుకుంటుందేమోనని వివేక్ భయంగా చూశాడు. ప్రసూన నిండుగా నవ్వి, బాగా చెప్పావమ్మా అంది. ఆమె మాటల్లో వెటకారం లేదు. కోడలి విషయాన్ని అర్థం చేసుకుందన్న సంతృప్తి ఉంది. వరండాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు దేవిశంకర్, ఇంకా ఎవరో నలుగురు పెద్ద మనుషులు. దేవిశంకర్ వ్యవసాయం వదిలేసి వ్యాపారంలోకి వచ్చాక రాజకీయాల్లో కొంత పలుకుబడి సంపాదించుకున్నాడు. అంటే అతనికి రాజకీయ పరిజ్ఞానం ఉందని కాదు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకి ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉందో అతనికి అంతే ఉంది. అందరికీ తెలిసింది ఒక్కటే, వ్యాపారం, డబ్బు, ఓట్లు ఎలా సంపాదించాలి, అందుకోసం ఎంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, పదవి. ఇది అందరికీ క్షుణ్ణంగా తెలిసిన విషయం.
అంతేకాని రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమిటి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే ఏం చేయాలి, ఈ విషయాలు కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికీ ఉండదు. తెలుసుకోవడానికి ప్రయత్నించరు. దేవిశంకర్కి రాజకీయాల్లో కూడా పలుకుబడి ఉండడం చేత అనేక మంది అనేక పనుల మీద అతని దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా ఒక వ్యాపారం. మెడలో పూలదండలతో నడుస్తున్న కొడుకుని, ఎవరో కొత్త అమ్మాయిని చూసి మతిపోయినట్లయింది దేవిశంకర్కి. తర్వాత స్నేహితులతో మాట్లాడలేకపోయాడు. అతడేం మాట్లాడుతున్నాడో అతడికి తెలియడం లేదు. స్నేహితులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అందరినీ వెళ్ళిపోమ్మని లోపలికి వచ్చాడు. అతడి భయాలు నిజం చేస్తూ యశోద, వివేక్లు అతడి పాదాలకు నమస్కారం చేశారు. మీ కొడుకు కోడలు ఆశీర్వదించండి, చిరునవ్వుతో పరిచయం చేసింది ప్రసూన. నిబ్బరంగా ఉందామా. దేవిశంకర్ లాంటి లోకజ్ఞుడు, చతురుడు కూడా దిమ్మెరిపోయాడు. నోట మాట రాలేదు.